అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్ ఏదైతే 2025, 26 సంవత్సరంలో రాబోతుందో కొత్త దాంట్లో మీకు పోయెట్రీ వచ్చేసి 'ల్యాంబ్' అనేదుంది. బై విలియం బ్లేక్. విలియం బ్లేక్ రాసినటువంటి 'ల్యాంబ్'. ఈ 'ల్యాంబ్' అనేటటువంటి పోయెమ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉంది. కొన్ని డిగ్రీ స్పెషల్ ఇంగ్లీష్, కొన్ని యూనివర్సిటీలో కూడా ఈ పోయెమ్ అయితే ఉంది. 'ద ల్యాంబ్' బై విలియం బ్లేక్. ల్యాంబ్ అంటే గొర్రె పిల్ల అని అర్థం అనమాట. రాసింది ఎవరు అంటే విలియం బ్లేక్ అనేటటువంటి పోయెట్ రాశాడు ల్యాంబ్ గురించి. ల్యాంబ్ అంటే గొర్రెలు మనకు తెలిసిందే మటన్ ఏదైతే మనం చేసుకొని తింటామో అదే గొర్రె అన్నమాట. ల్యాంబ్ గొర్రె పిల్ల. ఈ పోయంలో ఏందంటే ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఒక గొర్రెతో మాట్లాడుతున్నాడు అనమాట ల్యాంబ్తో. అది కాన్వర్జేషన్. మనం చదివేదంతా ఏంటంటే ఒక అబ్బాయి ఒక గొర్రెతో మాట్లాడుతుంటాడు. ఆ కాన్వర్జేషన్ని మనం చూస్తాం. లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ థీ. ఓ చిన్న గొర్రె పిల్ల నిన్ను ఎవరు చేశారు. థీ అంటే యు అన్నమాట. థీ అంటే యు. ఓ చిన్న గొర్రె పిల్ల నిన్నెవరు చేశారు. డస్ట్ యు నో హూ మేడ్ థీ. ఇక్కడ డస్ట్ అంటే డూ యూ అనమాట. డిఓఎస్టి ఏదైతే ఉందో అది ఏంటంటే డూ అని అర్థం. టౌ అంటే యు. డూ యు నో హూ మేడ్ యూ. సేమ్ అనమాట. థీ అంటే ఆబ్జెక్ట్ చివరిలో వస్తుంది. ఇదేంటంటే సబ్జెక్ట్ యు అనమాట. డూ యు నో హూ మేడ్ థీ. నేను ఎవరు చేశారో నీకు తెలుసా. ఏంటిది అంటే ఇక్కడ ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు గొర్రె పిల్లతో వచ్చేసి మాట్లాడుతున్నాడు అనమాట. ఆ కాన్వర్జేషనే మనం చూస్తున్నాం. చిన్న పిల్లోడు మాట్లాడుతున్నాడు. లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ థీ. ఓ చిన్న గొర్రె పిల్ల నిన్ను ఎవరు నిర్మించారు. డూ యు నో హూ మేడ్ థీ. నీకు తెలుసా అడుగుతున్నాడు అనమాట. గేవ్ థీ లైఫ్. గేవ్ థీ అంటే గేవ్ యూ. ఓకే, ఇక్కడ థీ, తౌ ఇవన్నీ కూడా ఏంటంటే యు అని అర్థం అనమాట. నీవు, మీరు అనే అర్థాలు అనమాట. గేవ్ థీ లైఫ్. నీకు ప్రాణాన్ని, జీవితాన్ని, ఈ లైఫ్ని ఇచ్చింది ఎవరు. అండ్ బిడ్ ది ఫీడ్. బిడ్ అంటే ఆజ్ఞాపించు. ఎవరు నిన్ను ఆజ్ఞాపించారు తినమని. ఫీడ్ అంటే భోజనం చేయమని. ఫీడ్ అంటే తినిపించడం అనమాట. తిను అనేసి అనమాట. ఫీడ్. గేవ్ ది లైఫ్. నీకు ఎవరు ప్రాణం ఇచ్చారు, ఎవరు ఈ జీవితం ఇచ్చారు. అండ్ బిడ్ ది ఫీడ్. తినమని ఎవరు నీకు ఆజ్ఞాపించారు. బై ద స్ట్రీమ్ ఓవర్ ద మీడ్. బై ద స్ట్రీమ్ ఓవర్ ద మీడ్. ఎవరు తినమని నిన్ను ఆజ్ఞాపించారు. ఎక్కడ తింటుంది అది, ఏం తింటుంది. బై ద స్ట్రీమ్ సెలయేరు పక్కన. ఓవర్ ద మీడ్. మీడ్ అంటే మీడో అంటే పచ్చిక బయళ్ళని అర్థం అనమాట. స్ట్రీమ్ అంటే సెలయేరు, మీడ్ అంటే మీడో అంటే పచ్చిక బయళ్ళు. సెలయేరు పక్కన పచ్చిక బయల్లో నేను తినమని చెప్పి ఆజ్ఞాపించింది ఎవరు. గివ్ ది క్లాతింగ్ ఆఫ్ డిలైట్. నీకు సంతోషకరమైనటువంటి వస్త్రాలని ధరింపజేసింది ఎవరు. అంటే వస్త్రాలు అంటే ఏంది, ఉన్ని అనమాట. ఈ ఉన్ని ఏదైతే ఉందో అది చక్కగా ఉంది. ఇంత అందమైనటువంటి వస్త్రాలని అంటే బట్టలు నీకు ఇచ్చింది ఎవరు. గేవ్ ది క్లాతింగ్ ఆఫ్ డిలైట్. డిలైట్ అంటే సంతోషం. సంతోష వస్త్రాలని ఇచ్చింది ఎవరు. సాఫ్టెస్ట్ క్లాతింగ్ ఊలీ బ్రైట్. సాఫ్టెస్ట్ క్లాతింగ్ ఎలా ఉంటుంది. ఉన్ని ఎలా ఉంటుంది. ఊలీ బ్రైట్. బ్రైట్ అంటే మెరుస్తూ ఉంటుంది. చాలా ఎలా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది ఈ ఉన్ని అనేది. మనం కూడా ఏం చేస్తుంటాం, దాని దగ్గర నుంచి తీసుకొని మనం బట్టలు అవి నేసి చక్కగా ధరించి సాఫ్ట్గా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఎవరిచ్చారు నీకు. గివ్ ది సచ్ ఎ టెండర్ వాయిస్. అటువంటి చాలా లేత స్వరాన్ని, అందమైన స్వరాన్ని ఎవరిచ్చారు. ఎలాంటి స్వరం అంటే అది చాలా లేతగా ఉండేటటువంటి స్వరం. వాయిస్ అంటే స్వరం, టెండర్ అంటే లేతగా ఉండేటటువంటిది. గేవ్ ది అంటే యు. ఎవరిచ్చారు నీకు. మేకింగ్ ఆల్ ద వేల్స్ రిజాయిస్. వేల్స్ అంటే వ్యాలీస్ అంటే లోయలు. అన్ని లోయలన్నీ కూడా నీ స్వరాన్ని విని చాలా చాలా ఆనందిస్తూ ఉంటాయి. ఎవరిచ్చారు నీకు. లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ థీ. ఓ చిన్న గొర్రె పిల్ల నిన్నెవరు చేశారు. డూ యు నో హూ మేడ్ థీ. నిన్నెవరు చేశారో నీకేమైనా తెలుసా.
అంటే ఒక పిల్లవాడికి ఒక అవకాశం దొరికింది ఒక గొర్రెతో మాట్లాడడానికి. ఈ విధంగా మాట్లాడుతున్నాడు అతను. ఏందంటే, "నీకు ఈ అందమైన బట్టలిచ్చిందెవరు? ఈ అందమైన గొంతిచ్చిందెవరు? ఎవరు నిన్ను ఈ సెలయేరు పక్కన ఈ చేలల్లో తినమని చెప్పింది ఎవరు? నిన్ను తయారు చేసిందెవరు? నీలో ప్రాణం పోసిందెవరు? నీకేమైనా తెలుసా?" అని అడుగుతున్నాడనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే, లిటిల్ ల్యాంబ్ ఐ విల్ టెల్ థీ. నువ్వు చెప్పనక్కర్లా. ఎందుకంటే నీకు చెప్పడానికి తెలీదేమో. నోరు లేదు గదా! ఐ విల్ టెల్ థీ. అంటే నేను నీకు చెప్తాను. థీ అంటే ముందే చెప్పుకున్నాం గదా! యూ అనేసి. లిటిల్ ల్యాంబ్ ఐ విల్ టెల్ థీ. నేను నీకు చెప్తాను. లిటిల్ ల్యాంబ్ ఐ విల్ టెల్ థీ అంటే నేను నీకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ. లిటిల్ ల్యాంబ్ ఐ విల్ టెల్ యూ అంటే రిపీట్ చేస్తున్నాననమాట. నేను నీకు చెప్తాను చిన్న గొర్రె పిల్ల, ఇయన్నీ కూడా నీకు ఎవరు వస్త్రాలు ధరింపజేశారో, నీకు ప్రాణాన్ని ఇచ్చిందెవరో, నిన్ను చేసిందెవరో, నీకు ఇక్కడ తినమని చెప్పిందెవరో, నిన్ను అంత అందమైన గొంతు ఇచ్చిందెవరో నేను చెప్తాను. హీ ఈస్ కాల్డ్ బై తై నేమ్. తై అంటే యువర్ నేమ్, యువర్ అని. టిహెచ్వై అంటే తై అంటే యువర్. హీ ఈస్ కాల్డ్ బై తై నేమ్. నీ పేరే అతనిది కూడా. అతను కూడా ల్యాంబ్ అని పిలువబడతాడు. ఫర్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఏ ల్యాంబ్. ఎందుకు అంటే ఆయన పేరు గొర్రెపిల్ల. తనను తానే ఒక గొర్రెపిల్లగా తాను పిలుచుకుంటాడు కాబట్టి తన పేరు కూడా గొర్రెపిల్లే. నీకు ప్రాణాన్నిచ్చింది ఒక గొర్రెపిల్ల. ఎందుకంటే ఆయన ఆ పేరు మీదే పిలువబడతాడు. ఆయన్ని గొర్రెపిల్ల అని అంటారు. హీ ఈజ్ మీక్ అండ్ హీ ఈజ్ మైల్డ్. హీ ఈజ్ మీక్ అంటే హంబుల్. హంబుల్ అంటే చాలా చాలా తన్ను తాను తగ్గించుకునేవాడు. అండ్ మైల్డ్ అంటే సౌమ్యుడు. తన్ను తాను తగ్గించుకొని సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి నిన్ను రూపొందించాడు. నీకు ప్రాణం పోశాడు. నీకు బట్టలిచ్చాడు. హీ బికేమ్ ఏ లిటిల్ చైల్డ్. అంతేకాదు తాను నాలాగా చిన్నపిల్లవాడిగా కూడా మారాడు. ఐ ఏ చైల్డ్. నేను ఒక చిన్నపిల్లోడిని. టౌ ఏ ల్యాంబ్. నువ్వు ఒక గొర్రె పిల్లవి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారని చెప్పుకున్నాం కదా. ఐ ఏ చైల్డ్ యూ ఏ ల్యాంబ్. నేను చిన్నపిల్లవాడిని, నువ్వేమో గొర్రె పిల్లవి. నిన్ను సృష్టించిన వాడు గొర్రెపిల్ల అనే పేరుతో వచ్చాడు. అంతేకాదు చిన్నపిల్లోడికి కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. వీఆర్ కాల్డ్ బై హీస్ నేమ్. తన పేరు మీద మనం పిలువబడుతున్నాము. లిటిల్ ల్యాంబ్ గాడ్ బ్లెస్ థీ. చిన్న గొర్రె పిల్ల నిన్ను దేవుడు దీవించును గాక. లిటిల్ ల్యాంబ్ గాడ్ బ్లెస్ థీ. ఓ చిన్న గొర్రె పిల్ల నిన్ను దేవుడు దీవించుగాక. ఏంటి అసలు ఏం చెప్తున్నాడు? ఈ ల్యాంబ్ అంటే ఏంటంటే యాక్చువల్గా యేసుక్రీస్తుని వధకు తేబడిన గొర్రె పిల్లగా పిలుస్తారనమాట. టోటల్ మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బదులు పాప ప్రక్షాళన కోసం వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన్ని చెప్తారనమాట. కాబట్టి ఆ పేరుతో చెప్తారు కాబట్టి ఇక్కడ విలియం బ్లేక్ చాలా పద్ధతిగా ఏం చేస్తున్నాడంటే ఒక గొర్రె కనబడింది, ఒక గొర్రె పిల్ల చిన్నపిల్లవాడుగా తను తాను ఊహించుకొని చెప్తున్నాడు అనమాట. ఓ గొర్రె పిల్ల నిన్ను సృష్టించింది ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు కూడా గొర్రె పిల్లగా పిలువబడ్డాడు. అంతేకాదు నాలాగా కూడా వచ్చాడు. మనిషిలాగా పుట్టాడు అండ్ నాలాగా వచ్చాడు. కానీ పాపం ఏదైతే ఉందో, సృష్టిలో పాపం ఏదైతే మొత్తం ఉందో దాని ప్రక్షాళన గావించడానికి ఆయన ఏం చేశాడంటే తనకు తానుగా బలి అవ్వడానికి వధకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చాడు. బలి ఇవ్వబడింది. అండ్ పాపం అనేది ఈ లోకంలో ఉన్న పాపం ఏదైతే ఆయన కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళ పాపాలన్నీ పరిహరించబడతాయి. ఇది యాక్చువల్గా విలియం బ్లేక్ దీని ద్వారా ఏదైతే ల్యాంబ్ బై విలియం బ్లేక్ ఉందో అది చెప్పడం అయితే జరిగిందనమాట. అందుకే దీనికి ఏంటంటే ల్యాంబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టైగర్ ఉంటుంది. టైగర్ ఇందులో ఏంటంటే ఒక క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఆ వ్యాలిడ్ క్వశ్చన్ ఏందనేది మనం ఫర్దర్గా ద టైగర్ బై విలియం బ్లేక్లో చూద్దాం. థ్యాంక్ యూ. దీనికి సంబంధించండి సింపుల్గా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి టోటల్ లెసన్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఈ వీడియో కింద లింక్ అని కనుక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్
లేదా మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. అండ్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి టోటల్ మీరు అన్ని పాఠ్యాంశాలు మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.